త్రిపుర మొత్తం రచ్చరచ్చ చేసేస్తుంది అనుకున్నాను. అమ్ముండబట్టి సరిపోయింది. సత్య, వాళ్ల గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నానుగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పెద్ద గొడవే జరిగేది. వాళ్ళకి సమాధానం నువ్వు చెప్పలేవా? ఎలాగూ కోర్టు టైం అయ్యాక కూడా ఈ కాకి పిల్లకి దూరంగానే కదా నువ్వు వెళ్లేది. అదేదో విడాకులు అయ్యే ముందే నువ్వు పెళ్లి చేసుకున్నావు. అదే కదా నువ్వు చేసింది. నా భయం అది కాదమ్మా. మంజుకి నాకు పెళ్ళైన విషయం సిరికి ఎక్కడ తెలిసిపోతుందో అని. సిరికి తెలిస్తే అసలే సిరి హెల్త్ బాగోలేదు. తను షాక్ అయిందంటే లేనిపోని కొత్త ప్రాబ్లం వెంట పెట్టుకున్న వాళ్ళం అవుతాం. అవునరా, అదే నిజమే. అసలు ఈ త్రిపురని, అన్నపూర్ణని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేస్తాను. నువ్వేం టెన్షన్ పడుకో. సరే అమ్మా. సత్య, నాకైతే సిరి బాగా నచ్చేసింది. నువ్వు సిరితో మంచిగా ఉంటే చాలు. సరే అమ్మా. నువ్వు సిరి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి ఇప్పటికే నువ్వన్నీ తెలుసుకుని ఉంటావు కదరా. ఇక నేను కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు సత్య. నేనడుగుతున్నాను కదా, చెప్పమ్మా. ఆ అమ్మాయి ఎవరు? ఇక ఊరుకునేది లేదు. వెళ్ళి ఆ సత్య కళ్లకు పట్టిన కొవ్వు దిగేదాకా దులుపుదాం పద. ఏయ్ కాకి పిల్ల, మీ అమ్మ మీ అత్త నా ఇంటికే వచ్చి నాకే ఎదురు తిరిగి మాట్లాడతారా? అబ్బబ్బబ్బబ్బా, చాలా చక్కటి ప్లాన్ వేశారు మీరు. ఇప్పుడు సత్య ఎవరినైతే చేసుకునొచ్చాడో ఆ అమ్మాయిని నువ్వు, మీ మేనత్త, మీ అమ్మ ముగ్గురు చంపాలని స్కెచ్ వేస్తున్నారు. అందుకే ఇక్కడికొచ్చారు, అవునా? అలాంటిదేం లేదండి. లేకపోవడం ఏంటి? ఆ ప్లాన్ని అమలు చేయడానికే మీ అత్తని, మీ అమ్మని నా ఇంటికి పిలిపించావు. ప్రమాణ పూర్తిగా నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదండి. ఉంటే మాత్రం ఉందంటావా ఏంటి? ఇంకో ఆడదైతే మొగుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునొస్తే సిగ్గున్నది, వెంటనే నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ బుద్ధి ముందే కనిపెట్టాను కాబట్టి నా ఇంట్లో మీరెవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఏం తప్పు చేశానని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారండి? సత్య గారి మీద నాకింకా నమ్మకం ఉంది. ఎందుకు ఆయన ఇలాంటి పని చేశారో ఇప్పటికీ నాకు అర్థం అవడం లేదు. మాకు అర్థమైందిలే గాని, పౌరుషం ఉన్నదానివే అయితే మీ వాళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ అత్త సపోర్టు, మీ అమ్మ సపోర్టు తీసుకొచ్చి ఇంకా ఇక్కడ గొడవలు చేయాలని చూస్తే ఈ మణమ్మ వీరంగం ఏంటో మీరు చూడాల్సొస్తుంది. సిరి, నీకు బోర్ కొడుతుందా? ఒక్క నిమిషం. కూర్చో. నీకు బోర్ రాకుండా ల్యాప్టాప్లో ఈ మూవీ చూడు. సిరి, నేను ఫోన్ మాట్లాడుతుంటాను, నువ్వు మూవీ చూడు. చెప్పరా. పర్వాలేదు, బిజీగా ఉన్నాను, కానీ ఇది కూడా ఇంపార్టెంటే కదా, మాట్లాడు. అమ్మా!
సిరి 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 ఏమైంది ఏమైంది సిరి 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 భయపడకు భయపడకు. నేను సినిమా చూస్తుంటే నాకు ఏవేవో గుర్తుకొస్తున్నాయి. ఎవరిని చంపేశారు, చచ్చిపోయిన వాళ్ళెవరో, చంపిన వాళ్ళెవరో కరెక్ట్ గా గుర్తు రావడం లేదు. సిరి ఏం కా సిరి, ఒక్క నిమిషం. సిరి కూర్చో. సిరి సిరి వాటర్ తాగు. సిరి 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 అనవసరంగా నేను ఈ సినిమా చూడమన్నాను. సిరి మనం హాస్పిటల్కి వెళ్దాం పద. డాక్టర్ తనకేమైంది డాక్టర్? నేను చెప్పాను కదా, తనని టెన్షన్కి గురి చేసే విషయాలకు దూరం పెట్టాలని. అలాంటిదేమీ లేదు డాక్టర్. తను లోన్లీగా బోర్గా ఫీల్ అవుతుందని రిలీఫ్ కోసం సినిమా చూడమని ల్యాప్టాప్లో పెట్టాను. సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ని చూసి సిరి అలా రియాక్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు డాక్టర్. చూడండి, మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. సంతోషంగా ఉంటేనే త్వరగా కోలుకుంటారు. తనకు జీవితంలో జరిగిన సంఘటనలు లాంటివి ఎదురైనప్పుడు మనిషి ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతాడు. వాటి రిఫ్లెక్షన్ తప్పకుండా పడుతుంది. అంటే డాక్టర్ ఇంకెప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ని చూడకుండా ఉంటే బెస్ట్ అంటారు కదా? సత్య, అలాంటివి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అయితే సిరి విషయం ఏంటంటే, తను నువ్వు నా దగ్గరికి ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ తనలో చాలా చేంజ్ వచ్చేసింది. అంటే మెడిసిన్స్ బాగా పనిచేస్తున్నాయి. అవును డాక్టర్, తను ఈ మధ్య ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. తను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్? ఒక పని చేయండి, మీకు కొత్తగా మ్యారేజ్ అయినట్టుంది, హనీమూన్కి ఏమైనా వెళ్ళారా? లేదు మేడం, పెళ్ళైన తర్వాత అనుకోకుండా ఈ ప్రాబ్లం వచ్చింది. అమ్మాయిని తీసుకొని హనీమూన్కి వెళ్ళండి. తనకు కావాల్సిన ప్లేస్లన్నీ చూపించండి. తనను అవుట్ అండ్ అవుట్ సంతోషంగా ఉంచితే త్వరగా నార్మల్ అవ్వచ్చు. సిస్టర్, సిరికి ఇంజెక్షన్ వేసి ఎలా ఉందో చూడు. ఓకే డాక్టర్. సరే డాక్టర్, నేను వస్తాను. మంచిది, వెల్కమ్. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. ఆయన ఎక్కడా? డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. మెల్లగా లేవండి, మెల్లగా.